డబ్బు వసూలు చేసే ఏ చిన్న అవకాశాన్ని మార్గాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వదిలిపెట్టడం లేదు. ఆఖరికి భారత్ నుంచి పచ్చళ్లు వంటి వాటిని తెచ్చుకుంటే వాటి మీద కూడా సుంకాలు విధించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇండియా నుంచి ఎవరైనా స్నేహితులో బంధువులో అమెరికా వస్తుంటే ఫలానా వస్తువులు కొని తీసుకురావాల్సిందిగా అమెరికాలో ఉన్న భారతీయులు చెబుతూ ఉంటారు. వ్యక్తిగత స్థాయిలో ఈ విధంగా తెప్పించుకునే ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వానికి సుంకాలు చెల్లించడం వంటిదేమీ ఇప్పటి వరకు లేదు. దశాబ్దాలుగా ఇలాగే నడుస్తుంది. కానీ ట్రంప్ 2.0లో అన్నీ తారుమారవుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలపై కూడా అమెరికా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అమెరికాకు వచ్చే వ్యక్తులు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇక మీదట నిఘా పెట్టనున్నారు. వీటి మీద కూడా సుంకం వసూలు చేసి ఖజానా నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుంకం చెల్లించకపోతే భారీ జరిమానాలు విధించి ఇలాంటి మార్గాలను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. భారత్లో మాదిరిగానే అమెరికాలో కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ నే వ్యాపార వేదికలుగా మార్చుకొని అనేక మంది విక్రయాలు జరుపుతున్నారు. ఈ తరహా వ్యాపారంలో యుఎస్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడం జరగదు. అయితే వీరిపై ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కన్నుపడింది. విక్రయించే వారితో పాటు కొనుగోలుదారుల మీద కూడా సుంకాలు విధించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా భారత్లోని రిటైలర్ల నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తులు తెప్పించుకుంటున్న షిప్మెంట్లను అధికార వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. అయితే ఈ మేరకు పలువురికి భారీ జరిమానాలు, న్యాయపరమైన చర్యలకు సంబంధించి నోటీసులు పంపుతున్నాయి. ఇదంతా చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి సంబంధించి కాగా, వ్యక్తిగత స్థాయిలో బంధుమిత్రులు అమెరికాకు వస్తుంటే వారి ద్వారా పచ్చళ్లు, తినుబండారాలు, దుస్తులు, బంగారు నగలు వంటివి తెప్పించుకుంటే ఏంటి పరిస్థితి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.